ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయి ఈరోజు మనకు అందించినటువంటి సందేశం ఏమిటనేది ఒకసారి చూద్దామండి. బిడ్డ, బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా. ఈరోజు నేను నీకు తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాను తల్లి. నమ్మకంతో పూర్తి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను గెలిపిస్తూనే ఉంటాను తల్లి. మరి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందవద్దు తల్లి. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగైతే పడబోతుంది తల్లి. ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది. నువ్వు ఏమైనా సరే సాధించాలి అన్న పట్టుతో ఉన్నావు అంటే అది సాధించే సమయం ఆసన్నమైంది తల్లి. జీవితంలో ఇక ఎప్పుడూ కూడా నీకు సంతోషకరమైనటువంటి రోజులే మరి నువ్వు చూస్తావు తల్లి. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పబోతున్నానో ఒక్కసారి చూడు తల్లి. నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అన్ని సంతోషాలతో అన్నీ కూడా నీకు కొత్తగా ప్రారంభమవుతాయి తల్లి. గడిచిన నీ జీవితంలో కష్టాలను అనుభవిస్తున్న సుఖాలను తీయదనం రెట్టింపు అయితే అవుతుంది తల్లి. ఈరోజు నేను ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకు నచ్చినట్లుగా ఉంటున్నారో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉంటున్నావో అంతే ప్రేమని దానికి 10 అయితే నీకు ఇస్తాను తల్లి. వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు నీ చేత పంచి పెడతాను తల్లి. నీకు సంతోష పెడతారు. నీ ఆత్మీయులు నీ జీవితాంతో నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంలా వాళ్ళు నిలబడతారు తల్లి. ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యలను సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరైనా సరే ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా వారిని దూరం చేయడానికి నేను ప్రయత్నిస్తాను తల్లి. తల్లి, నేను చెప్పాను అంటే ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు. మరి అందుకే నీ కోరికను నెరవేర్చడంలో నేను ఎలాంటి సాయమైనా సరే చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను తల్లి. నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసి పెట్టాను తల్లి. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసినటువంటి అవసరమే లేదు. సంతోషం నీ కోసం నిల్వ చేయబడింది. నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను తల్లి. నీలో ధైర్యాన్ని నేను నిన్ను నిలిపి ముందుకు నడిపిస్తాను తల్లి. తల్లి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే వారిని తిరిగి బాధ పెట్టావంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టిన దానివే అవుతావు తల్లి. ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకు అంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. పోటీ పోతే గెలిచేది ఏమీ ఉండదు. అన్నీ కోల్పోతాము. ప్రేమ ఆప్యాయతల ముందు నువ్వు తల వంచక తప్పదు తల్లి. నాకు పూజలు అవసరం లేదు. శ్రద్ధ సబూరి చాలు. అవి ఎన్నోసార్లు చెప్పాను కదా. మరి తల్లి, నైవేద్యం అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే పట్టెడు అన్నం పెట్టావు అంటే నేను మిక్కిలి సంతోషిస్తాను. సకలం నేనే తల్లి. ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు. అన్నింటా నేనే ఉంటాను. అంతా నేనే కనిపిస్తాను. మరి నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతూనే ఉంటావు కదా, బాబా నా పరిస్థితి ఏమిటి, నన్ను ఇలా ఎప్పుడు కరుణిస్తావు, నువ్వు నాకు కనిపిస్తే చాలు, నువ్వు నాకు కనిపించిన వెంటనే నేను నీకు ఒకటి అడుగుతానని చెప్పేసి అంటూ ఉంటావు కదా. మరి ప్రతి జీవితంలోనూ నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ ప్రక్కనే ఉన్నాడు. మరి అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి. తల్లి, నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా మరేమీ కోరకుండా ఇంకేమి కావాలో అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తూ దైవం వెంటే ఉంటాడని మనసా వాచా కర్మణ నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా అయితే ఉంటుంది తల్లి. ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. అవసరమైనప్పుడు కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడే సమకూరుస్తాడు. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు, అంతే. అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. మరి తన సంరక్షణ వైపు పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్త ఏ విధంగా తల్లి వహిస్తుందో ఆ విధంగా భక్తుని పట్ల భగవంతుడు ఎప్పుడూ కూడా జాగ్రత్త వహిస్తూనే ఉంటాడు. తల్లి, నీ మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి. ఈ సాయి చెప్పేది ఒక్కటే, నువ్వు ఎప్పుడైతే
నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో, కోపాన్ని అణచివేస్తావో, నీ కోరికలను మనసులో దాచుకుంటావో అప్పుడే నువ్వు అనుకున్న స్థాయికైతే నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు ఎదుటివారికి సాయం చేస్తే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ ఒకప్పుడైతే సాయం అయితే చేస్తాడు. మరి అందరికీ కూడా ఒక బంధువులో మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా తాము ఉన్నత స్థాయిలోనే ఉంటారు. కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే ఈ గుణాలన్నీ కూడా నువ్వు మార్చుకోవాలి తల్లి. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యి. ప్రతిరోజు కూడా నీ సాయి సందేశాలు వింటూ ఉంటావు కదా, మరి వాటిని చాలా నేర్చుకుంటావు కదా. మరి ఆ మాటలు నువ్వు నీ మనసుకి తీసుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది తల్లి. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవని అనిపించుకుంటావు తల్లి. అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అర్థం తల్లి. ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి తల్లి. కష్టంలో సాయం చేసిన వాడు, సామాన్యుడైన వాడు దేవుని కంటే గొప్పవాడు. మరి దేవాలయంలో ఉన్న భగవంతుడికి దండం పెట్టే కంటే సాయం చేసిన వారికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు. మరి కాబట్టి ఇలాంటి మనస్తత్వాన్ని అయితే ఉంచుకున్నావు అంటే నీ జీవితం పరమ సుఖదం అవుతుంది తల్లి. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అని అంటారే, అలాగే చేసిన ప్రతి పని, మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి మనకు చేస్తుంది. మరి నీ జీవితంలో మార్పులను అయితే తీసుకొస్తుంది. నువ్వు నా బిడ్డవి, ఎలాంటి భయము పడకూడదు తల్లి. నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను. కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మర్చిపోలేను కదా. మరి వాటిని ప్రతి జీవి కూడా అనుభవించి తీరాల్సిందే తల్లి. మన ఇద్దరి మధ్య జన్మల అనుబంధం ఉంది. మన మధ్య ఉన్నది ఏ అనుబంధము, ఏ జన్మలోనిది మన సంబంధం. నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది. నీ ఆరాధనయే నా ధ్యానమంతా, నీ సాధనయే నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధిగా ఉంటాను అని. అలాగే ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నేను నీతోనే ఉంటాను. నీ హృదయమే నా నివాసము. నువ్వు సప్త సముద్రాలకు ఆవలై ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీద ఉంటుంది తల్లి. అది మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో, ఎప్పుడూ నా భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తూ ఉంటారో, నన్నే స్మరిస్తూ నా రూపాన్ని తన మనసులో అట్టే పెట్టుకుని ఆరాధిస్తారో అలాంటి వారికి దుఃఖాలు, బాధలు, ఎలాంటి బంధాలలో అయినా సరే మార్చినా సరే నేను మార్పు తీసుకురాగలను. అంతటి శక్తి నా గురువు నాకు అందించాడు. పూర్తి విశ్వాసం, భక్తి కలిగినటువంటి వారి యొక్క స్వాధీనంలోనే నేను ఎల్లవేళలా ఉంటాను. అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ మీ దరి చేరను. ఈ విషయంలో ఎలాంటి సందేహము పెట్టుకోవద్దు తల్లి. ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కాబట్టే సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లే. పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు మరి, కానీ విశ్వమే పరమేశ్వరుని కంటే ప్రత్యేకమైనది అని అందరూ అంటారు. జగత్తు పుట్టినప్పటి నుండి అందులో కదలికలు ఉండే, కదలిక లేని వస్తువులు ఎన్నో ఉంటాయి. కాబట్టి వాటన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఆధారమని మన పెద్దలు అంటూ ఉంటారు. మరి జీవితంలో ఆశయం ఉండాలి మనిషికి. ఆ ఆశయం పట్ల ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుండి ఎదిరించి ఆ తర్వాత ఆ ఆశయాన్ని దక్కించుకోవాలి. భగవంతుడు కూడా అంతే తల్లి. భగవంతుని మీద నువ్వు ఆశయం పెట్టుకోవాలి. భగవంతుని నువ్వు చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది. దానిని అన్నింటినీ దాటి అక్కడికి నువ్వు చేరుకోవాలి అంటే ఎన్నో మైళ్ళ దూరం నువ్వు రావాల్సి ఉంటుంది తల్లి. మరి నువ్వు నెగ్గాలి అని ఏదైనా సరే పట్టుదలతో సాధించాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటే వాటి గురించి ఎవ్వరితోనూ చెప్పకూడదు తల్లి. నీ కోరిక నెరవేరిన తర్వాత నువ్వు నీ ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో. ఎందుకు అంటే అందరి కళ్ళు ఒకేలా ఉండవు తల్లి. నువ్వు అందరితో పంచుకున్న ఆ యొక్క తీపి కబురు జీవితంలో మళ్ళీ నీకు కష్టాలను అయితే తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి తల్లి. నీ విలువ అర్థం కాని వారిని నువ్వు పట్టించుకోవద్దు. నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను ఎప్పుడూ వదులుకోవద్దు తల్లి. అలాంటి వాళ్లతో నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో తల్లి. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నేను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేస్తాను తల్లి. అందులో ఎటువంటి సందేశమును పెట్టుకోకు తల్లి.
గురువు ఎల్లప్పుడూ సరైన మార్గాన్నే చూపిస్తాడు కదా. మరి గురువు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి. మరి ఆ సమయంలో గురువును స్వయంగా మార్గనిర్దేశకం చేస్తాడు. మరి అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. కష్టంలో ఉన్నవారు అలాగే కన్నీళ్లు తొడవడానికి పేగుబంధమో లేదా రక్త సంబంధమో ఉండాల్సిన అవసరం అయితే లేదు తల్లి. మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు. అది ఎంతో మందిలో ఉందో నాకు తెలియదు, కానీ నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను తల్లి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైనంత సహాయం అందిస్తారు అన్నది నా నమ్మకం. నీ జీవితంలో ఎలాంటి ఆనందం వస్తుందని నువ్వు అస్సలు ఊహించి ఉండవు తల్లి. అంత ఆనందాన్ని నీ జీవితం అడుగుపెట్టబోతుంది తల్లి. ఇక నుండి నువ్వు అన్నీ మంచి రోజులే అనుభవిస్తావు తల్లి. నీ మాటలకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తిని మించినటువంటి బలమైనటువంటి ఆయుధం అటు ఏమీ లేదు తల్లి. అమ్మా, నీ నిస్వార్థంగా నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు అందించేటువంటి సేవలు నాకు ఎంతగానో నచ్చుతున్నాయి. కాబట్టే నువ్వు ఈవేళ ఈ సాయి మాటలు ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు తల్లి. కష్టపడి చదివిన వాడు కంటే కష్టాలు పడి చదివినటువంటి వాడికే దాని యొక్క విలువ అనేది బాగా తెలుస్తుంది. అందుకే సహనంతో ఉండి చూడు. సహనంతో కూడినటువంటి మౌనాన్ని మించినటువంటి గొప్పదైనటువంటి తపస్సు మరొకటి ఉండదు తల్లి. మరి సహనంతో కూడినటువంటి మౌనానికి మించినటువంటి గొప్పమైనటువంటి తపస్సు మరొకటి ఉండదు. మరి ఎవరైనా సరే నీ సహనాన్ని పరీక్షిస్తూ మాట్లాడుతూ ఉంటే, వారిని కోప్పడితే అప్పుడు నువ్వు మౌనంగా ఉండి చూడు తల్లి. ఈ సాయిని ధ్యానం చేసుకో, సాయిని ఆరాధిస్తూ ఉండు. నీ కంట్రోల్ చేసుకో, నువ్వు నీ బాధలన్నీ మర్చిపో. కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వారికి అనడం ప్రయత్నం చేయవద్దు. అప్పుడు నేను బాధపడతాను తల్లి. ఒకసారి నా మార్గంలో అడుగు పెట్టావంటే నీ అడ్డంకులన్నీ కూడా తొలగించేస్తాను తల్లి. నా సర్వం నువ్వే సాయి. నా జన్మ నీకే అంకితం చేస్తాను అని నాకు మాట ఇచ్చావే. మరి ప్రతిరోజు ఆ విషయంలోనైనా సరే నువ్వు నాతో చెప్పుకున్న తర్వాతే ఆ పని మొదలు పెడతావు. అలాగే ప్రతిరోజు కూడా ఈ సాయిని మర్చిపోకుండా ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి నన్ను వేడుకుంటున్నావు. నీ మనసులో ఉన్న ఆవేదనని చెప్పుకుంటావు. నీ మనసులో ఉన్నటువంటి కోరికలను నాతో పంచుకుంటావు. ఇంకా ఎందుకు చింతిస్తున్నావు బిడ్డ? సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ కూడా నీతోనే, అలాగే నీలోనే, నీ మనసులోనే దాగి ఉంటాడు తల్లి. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకో. మంచివారికి జీవితంలో ఏం జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది, మంచి కోరే జరుగుతుంది. ఆ భగవంతుడి పెట్టే పరీక్షలు కూడా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే అనుకుని ఉంటావో ఆ కష్టాలు కూడా నీకు చాలా చిన్నగా కనిపిస్తుంది తల్లి. ఎప్పుడైతే నువ్వు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షల్లో నేను నెగ్గగలనా, ఎందుకు ఇంత కష్టాలు నాకు ఇస్తున్నాడు బాబా అని అనుకుంటావు కదా. అసలు నేను చేసిన తప్పేంటి బాబా, ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఇస్తున్నావు అని నువ్వు అడగొచ్చు తల్లి. కానీ ఎప్పుడైనా సరే నువ్వు ఏం జరిగినా సరే నా మంచికే అని నువ్వు అనుకుంటావో, భగవంతుడు నీకు తోడుగా ఉన్నంత వరకు నా జీవితం ఏమీ కాదు, నేను సంతోషంగా ఉంటాను. నేను ఆ భగవంతుని నమ్ముకుని ఉన్నాను కాబట్టి ఎంతటి కష్టం వచ్చినా సరే నేను ఎదిరిస్తాను. తల్లి, నువ్వు గురువారం వస్తే చాలు నా మందిరంలో వాలిపోతావు కదా. మరి వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చుని నా ముందు నీ మనసులో ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ సాయి చెప్పేది ఒక్కటే, మన కోసం ప్రార్థించే ముందు ఇతరుల కోసం నువ్వు మొదట ప్రార్థించడం అత్యుత్తమం తల్లి. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అవసరం ఆకలితో బాధతో ఉన్న వారి కోసం హృదయపూర్వకంగా పాటిస్తే మనకు రాబోయే కష్ట సమయాల్లో మనం అడగకముందే భగవంతుడు మనతో తోడుగా ఉంటాడు తల్లి. ఇది యద్భావం తద్భవతి అని అంటారు కదా. మరి దీనికి సంపూర్ణ అర్థమైన ఇదే తల్లి. మరి మన స్వచ్ఛతే మనకు ప్రాప్తిస్తుంది. మరి ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదు అంటే ఆ భగవంతుడు దయ అనేది అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో. ఎప్పుడైనా సరే చెడులో కూడా ఒక మంచి అనేది మనం వెతుక్కోవాలి అని ఆలోచించుకుంటూ సమాధానం ఖచ్చితంగా జరుగుతుంది. మరి తల్లి, ఇక ఈ మాటలన్నీ కూడా నువ్వు మనసులో దాచుకుంటే
నీ జీవితంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, అసలు ఎవరి నుండి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, నేనే సరైన దారిలో వెళ్ళడం లేదా, లేదు అంటే నేను నా మార్గాన్ని మళ్ళించుకోవాలా అన్న భావనలు నీలో కలుగుతాయి. మరి ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూడు తల్లి. నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో, అలాగే వాటిని ఏ విధంగా సర్దుకోవాలి, నువ్వు సాయినాథుని మనస్ఫూర్తిగా స్మరించి అవి ఎలా చేసుకోవాలనేది ఓ మార్గాన్ని అయితే చూపించేటువంటి సాయినాథుని వేడుకో తల్లి. అప్పుడు నీకు పక్కనే నిలబడతాడు. తల్లి, ఈ మాటలు నేను అనుకుంటున్నాను కాదు, శ్రీ సాయి స్వయంగా నా నోట్తో నీకు చెప్తున్నాడు తల్లి. మరి గురువారం ఎంతో నచ్చినటువంటి నువ్వు చేస్తూ ఉంటావు కదా, మరి ఈరోజు నీకంటూ ఒక మంచి మార్గాన్ని అయితే చూపించే దయాగలవాడు నీ సాయినాథుడు. మరి నీ పక్కనే ఉన్నాడు కదా. మరి తల్లి, ఈ మాటలను నేనంటున్నాను కాదు, శ్రీ సాయి స్వయంగా నా నోటితో చెప్పిస్తున్నాడు. మరి ప్రతి గురువారం నా కోసం నువ్వు చేసేటువంటి మంచి పనులు నాకు ఎంతో నచ్చుతున్నాయి. మరి ఈరోజు నువ్వు ఎలాంటి మంచి పని చేస్తావో నా కళ్ళకు కట్టినట్లుగా నువ్వు పడుకునే ముందు నాతో చెప్పుకో తల్లి. ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు, నేను ఎవరితోనూ కూడా మాటలు పడలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరితోనూ నేను మాటలు పడలేదు. ఈ మాటలన్నీ కూడా నువ్వు నాతో చెప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించి ఉంటే, చెడు మాటలు మాట్లాడినా సరే, ఎవరినైనా సరే అనవసరంగా దూషించినా సరే, అవన్నీ కూడా నాతో పంచుకుని తీరాల్సిందే తల్లి. ఈరోజు రాత్రి పడుకునే ముందు కాసేపు నా కోసం మంచి మాటలను అయితే చెప్పి చూడు తల్లి. నువ్వు ఏం చేశావు, అసలు ఏం జరిగింది, ప్రతిదీ కూడా నువ్వు నాతో పోసుగుచ్చినట్లు చెప్పుకొని తీరాలి తల్లి. పడుకునే ముందు ఈ విధంగా నాతో మాట్లాడి చూడు తల్లి. నీ మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. ఎక్కడ తప్పులు జరిగినా సరే వాటిని సరిదిద్దే ప్రయత్నంలో నీ సాయి అయితే ముందు ఉంటాడు తల్లి. తల్లి, ఒక్క మాట గుర్తుపెట్టుకో. పడుకునే ముందు నీ మనసు కలత చెందితే ఒక్కసారి సాయినామాన్ని పలుకు తల్లి. లేదు అంటే ఒక తెల్లని కాగితం పైన సాయినామాన్ని రాస్తూ కూర్చో. కాసేపు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుని సాయి ధ్యానంలో ఉంటూ ఈ పని చెయ్యి తల్లి. రాత్రి పడుకునే ముందు చేస్తే చాలు, నీ మనసుకు ఎంతో ఆనందం లభిస్తుంది. అలాగే నువ్వు చేసినటువంటి మంచి పనులు గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు చేసినటువంటి చెడు పనులు కూడా గుర్తు చేసుకో. ఆ తర్వాత క్షమించమని సాయిని వేడుకో. భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకు అంటే నువ్వు భగవంతుడివి బిడ్డవు కాబట్టి తప్పకుండా భగవంతుడు పిల్లల్ని క్షమిస్తాడు. మరి ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకుని నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావు కదా తల్లి. మరి బాబాగారు అయితే ఈరోజు చాలా గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే శ్రద్ధ సబూరి అనే కామెంట్ అయితే చేయండి. మరి రేపు సాయి మరి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.